నేను దేహము అనే తలంపు తాదాత్మ్యం లేకుండా ఉండలేదు. దాన్ని తాదాత్మ్యం పొందకుండా ఎండగట్టినప్పుడు అది దాని మూలములో కలిసిపోతుంది. మనకు ఆకర్షణలు ఉన్నప్పుడు అది విషయాలతో తాదాత్మ్యం అవుతుంది. విషయాలతో మనకు ఎందుకు ఆకర్షణ కలుగుతోంది అని విచారించుకోవాలి. బాహ్య విషయాలలో సంతోషము, సుఖము ఉందని వాటితో ఆకర్షింపబడి యుగ యుగాలుగా బాహ్య విషయాలను వెంబడిస్తున్నాము. బాహ్య విషయాలలో అసలు సుఖం అనేది ఉందా అని శ్రద్ధగా విచారించాలి. ఏ ఆకర్షణ లేక, ఆలోచనలు లేక, ప్రపంచమనేది లేక, దేహం అచేతనంగా ఉండి ఇంద్రియాలు నిష్క్రియంగా ఉన్న నిద్రావస్థలో మనం చాలా సుఖంగా ఉన్నాము అనేది ప్రతి ఒక్కరి అనుభవం. అందుచేత సుఖము మన సహజ స్వరూపము. అట్టి సుఖం కోసం బయట వెతకటం అవివేకం. ఈ కోణములో పరిశీలన జరిగినప్పుడు మనకు బాహ్య విషయాల మీద ఆకర్షణ తగ్గిపోతుంది. ఇదే వైరాగ్యము. పూర్ణ వైరాగ్యము ఉన్నప్పుడు నేను దేహమును అనే తలంపుకు తాదాత్మ్యం పొందటానికి ఏమీ లేనప్పుడు దానికి మూలమైన శుద్ధ చైతన్యంలో కలిసిపోతుంది. అందుచేత వైరాగ్యము మనకు అనంతమైన ఆత్మ సంపద తెచ్చిపెడుతుంది. మనస్సు వైరాగ్యము వల్ల ఆత్మలో స్థితి పొందటమే యోగము, భక్తి, జ్ఞానము.